హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ మధ్య కాలంలో తరచుగా బీసీ వాదం అనేటటువంటి పదం బాగా వినిపిస్తుంది. అయితే బీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి ఉద్యమకారులు కానీ నాయకులు కానీ ఈ మాట మాట్లాడితే పెద్ద ఆశ్చర్యం అనిపించదు. కానీ ఉన్న ఫలంగా కొంతమంది ఆల్రెడీ మనందరినీ పాలించిన వాళ్ళు బీసీ వాదాన్ని ఇప్పుడే కొత్తగా రాజకీయంలోకి వచ్చినట్టు ఎత్తుకున్నప్పుడే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అట్లా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు కల్వకుంట్ల కవిత బీసీ వాదాన్ని ఎత్తుకున్నందుకు ఒక రకంగా ఇదేంది ఇది అన్నట్టుగా చూస్తున్నారు. మరి ఈ విషయంలో ఇంకా కొన్ని విషయాల్లో కూడా మనం ఒపీనియన్స్ని గ్యాదర్ చేసే పనిలో భాగంగా ఈరోజు నేను బీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి ఉద్యమకారిని దాసోజు లలిత వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆమెను అడిగి తెలుసుకుందాము ఎన్నో విషయాల్ని. నమస్తే అమ్మ. నమస్తే శ్రీనిధి. చెప్పండి, ఈ మధ్య సడన్గా మళ్ళీ మీడియా లోపలికి వచ్చి కల్వకుంట్ల కవిత అంటున్నారు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాను, బీసీల కోసం పనిచేసేవారా కాగను అని చెప్పేసి. మరి దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? బీసీ అని ఈరోజు మాట్లాడుతున్నందుకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో ఒక బీసీ నాయకురాలని కానీ బీసీ నాయకులను కానీ వాళ్ళు ఆ మాటలే మాట్లాడలేదు. బీసీ నాయకులను ఎక్కడా వాళ్ళు సపోర్ట్ చేసినట్టు కనపడలేదు. ఉన్న వాళ్ళని కూడా నెగలనీయలేదు. ఈటెల రాజేందర్ని నెగలనీయలేదు. ఆలయ నరేందర్ని అది కనపడకుండానే తల్లి తెలంగాణ పార్టీ పెట్టినటువంటి విజయశాంతిని, తర్వాత అందులో అనేక మందిని బీసీలుగా గుర్తించినటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళు బీసీ వ్యతిరేకులు. వీళ్ళ రాజకీయ దాహం కోసం ఇవాళ 10 ఏళ్ల తర్వాత మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు తెలంగాణ అంటే మీరు మీ ఒపీనియన్ని చెప్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలు దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరంకి దగ్గర వస్తున్న నేపథ్యంలో మరి మళ్ళీ కల్వకుంట్ల కవిత ఈరోజు బీసీల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితుల్లో ఉందా? వాళ్ళు ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఇవాళ తెలంగాణ ప్రజలు మొత్తం వీళ్ళ గత 10 ఏళ్ల పాలనను చూసిరు. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంగా ఉండి పార్లమెంటుకి అసెంబ్లీకి రానటువంటి సందర్భం. అసెంబ్లీకి కేసీఆర్ అసలు హాజరవ్వట్లేడు. ఆ సభలకు సమావేశాలకు హాజరవుతలేదు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా కవిత కూడా ఒక నిందారోపణను మాపు చేసుకోవడం కోసం ప్రజలలో బీసీ అని ఆ నినాదాన్ని మాట్లాడడం, బీసీ మహిళల తరపున మాట్లాడడం, బీసీ హక్కులు ఉద్యమాల గురించి వాళ్ళ మాట్లాడడం చాలా అసహ్యంగా అనిపిస్తుంది. బీసీలను ఒకరోజు కాకపోతే ఒకరోజు వాళ్ళ జనాభా వాళ్ళు కుటుంబ సర్వే చేసినప్పుడు సమగ్ర సర్వే చేసినప్పుడు బీసీల వివరాలు ఎందుకు బయట పెట్టలే? విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అని ఎందుకు బయట పెట్టలే? వాళ్ళకున్న స్కూళ్ళు ఏంటి, కాలేజీలు ఏంటి, వాళ్ళకున్న గురుకులాలు ఏంటి, తర్వాత వాళ్ళ హాస్టల్స్ ఏంటి, వాళ్ళ వసతుల గురించి ఒకరోజు మాట్లాడిన మహిళ ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం అని కూడా ఏదో మొదలుపెట్టింది. మార్చి 8 కూడా మహిళా దినోత్సవం సందర్భంగా అదేంటి మా తడాక చూపిస్తామని మాట్లాడుతున్నటువంటి ఇట్లాంటి విషయాలను చూస్తే పూర్తిగా ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయ ఎజెండా. ఇది మహిళా బిల్లు కోసం ఈమె చేస్తున్నటువంటి ఉద్యమం అనేది ఉంది కదా, సో ఆ ఉద్యమాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఈమె మహిళా బిల్లు అనేది ఈమె మాట్లాడడం అనేది బూటకం, అంత బూటకం, నాటకం. ఈమె ఈడీ అరెస్ట్ చేస్తుంది అన్నప్పుడు ఈడీ కేసులు తలకు చుట్టుకుంటున్నవి అన్న సందర్భంలో ఇక్కడ ధర్నా చౌక్ను ఎత్తేసిన వీళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు కోసం మహిళా పోరాటం అని చెప్తూ, మహిళల హక్కుల కోసం అని చెప్తూ బీసీ మహిళా హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టాలి అని చెప్పి నా ద్వారానే వచ్చింది అని చెప్తున్నటువంటి మహిళ మాటలు చూస్తుంటే అసహ్యం కలుగుతుంది. ఎందుకనంటే స్వాతంత్రం వచ్చినప్పటి సంది బాబాసాహెబ్ గారు న్యాయశాఖ మంత్రిత్వ పదవికి రాజీనామా చేస్తూ, ఎందుకు రాజీనామా చేసిండంటే ఆయన మహిళా బిల్లులో 33%లో ఎస్సీల వాటా, ఎస్టీల వాటా, తర్వాత బీసీల వాటా అంతా చేర్చిన తర్వాత బిల్లు ప్రవేశపెట్టాలి, నియోజకవర్గాల పునర్విభజన జరిపి ఎవరి వాటా ఎంతో అని తేల్చిన తర్వాతనే ఈ బిల్లు ఆమోదం జరగాలని చెప్పి ఆ రోజు బాబాసాహెబ్ గారు న్యాయశాఖ మంత్రిత్వ పదవికి రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం, చూసినాం. అది కూడా ఇప్పటికి మాట్లాడుకుంటున్నాం. ఇదే బిల్లును లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, తర్వాత మధు దండావతి వాళ్ళు అడ్డుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఏ బిల్లు అయితే మనం వద్దనుకున్నామో ఆ బిల్లు కోసం ఏమి ఆమోదం తెలపడం బాధాకరం. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాలు?
బీసీ వాదం ఆమె పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఆ బిల్లు పైన ఎందుకు చర్చ తీసుకురాలేదు. కానీ ఈడీ కేసులు అయితే ఎప్పుడైతే మెడకు చుట్టుకుంటాయి అని అన్న సందర్భంలో మాత్రం జంతర్ మందర్ దగ్గర మహిళా బిల్లు కోసం పోరాటం నేను చేస్తూనే వచ్చింది, నేను చేస్తూనే ఆ బిల్లు ప్రవేశపెట్టారని మాట్లాడింది కదా. మరి బీసీ మహిళల ప్రాతినిధ్యం ఎంతో నువ్వు ఈరోజు మాట్లాడు. ఆ మాట్లాడకుండా ఆ బిల్లుకు ఆమోదం తెలపడం అంటే రేపు మా వాటను కూడా జనరల్ సీట్ల కింద మీ మగవాళ్ళ పదవులు భద్రంగా ఉంటాయి, మళ్ళీ మా స్థానాలను మీరు ఆక్రమించడం కోసమే ఈ బిల్లు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు పొద్దున్న లేస్తే చాలు బీఆర్ఎస్ నాయకులు కానీ, ముఖ్యంగా కల్వకుంట్ల కవిత కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద, పథకాల మీద విపరీతమైనటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా. ఆ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా అది చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయా అది టీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళకు అసలు ఒక క్లారిటీ లేదు, వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. దాంతోపాటు ఇవాళ కాంగ్రెస్ మాకేం చుట్టం కాదు, ఇప్పుడు ఈ 10 ఏళ్ళు పాలించిన దొరలు మాకేం చుట్టాలు గారు. అసలు వీళ్ళిద్దరూ వర్గ నేపథ్యంలో వాళ్ళ పదవులను కాపాడుకోవడం కోసం వాళ్ళు మళ్ళీ రాజకీయ ఎజెండా కోసం మాత్రమే అవి మాట్లాడుతున్నారు. హామీలు వాళ్ళు ఇచ్చిండ్రు, వీళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అది కూడా అట్లా హామీలు చెప్పే వచ్చిర్రు. దళిత ముఖ్యమంత్రి చెప్పారు కదా, దళిత ముఖ్యమంత్రి ఎక్కడ అయిండు కాలేదు కదా. అది కల్వకుంట్ల కవిత కండ్లకు కనిపించలేదా, చెవులకు వాళ్ళ నాన్న మాట్లాడింది వినిపించలేదా? అదేం దళిత ముఖ్యమంత్రిని చేసి నేను ఈ రాష్ట్రానికి కావలి కుక్కగా ఉంటాను మాట్లాడిన అతని నోరాను లేకపోతే అది నాలుకన్నా తాటిమట్టనా అని మేము అడుగుతున్నాం. అది కవితకు వినపడలేదా, కేటీఆర్కి వినపడలేదా అని అడుగుతున్నాం. దాంతోపాటు 3 ఎకరాల దళితుల్లో 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో? ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. అదేంది రైతు బంధు ఎవరికి ఇచ్చిర్రు? భూస్వాములకు ఇచ్చిర్రు. 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు కూర్చోబెట్టి ఇంకా హాయిగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిర్రు. రైతులు నిరుపేదలుగా మారిపోయినటువంటి సన్నకారు అంటే 1 ఎకరం 6 ఎకరం 5 గుంటలు 2 గుంటల గురించి ఇవాళ మీరు మాట్లాడుతుర్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అసలు ఆ మాటలు వింటుంటే మరి మీరు పాలకవర్గం మీరు పాలించినప్పుడు రాని మాటలు ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి అవి ఎట్లా వచ్చినాయి? గురిగింజ నలుపు తెలియదన్నట్టు మీ నలుపు మీరు కూడా చూసుకోండి ఒకసారి అని మేము ప్రజల తరపున మాట్లాడుతున్నాం. ఇప్పుడు మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగా కల్వకుంట్ల కవిత మహిళా శంకారావం అని చెప్పేసి ఒక కొత్త ఐడియాతో ముందుకు వస్తుంది. మరి మీరు దాన్ని సమర్థిస్తున్నారా? అక్కడికి వెళ్ళనున్నారా? శంకారావాలన్నీ ఆమె జీవనోపాధిగా మార్చుకుంటున్నటువంటి శంకారావాలు అవి. ఈరోజు వేలాది కోట్లు 100లాది కోట్లు సంపాదించుకొని ఆ వెనుక కొంతమందిని తిప్పుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు సావిత్రిబాయి పూలే అది విగ్రహం కావాలి, తర్వాత పూలే విగ్రహాల గురించి, తర్వాత ఇంకా ఇతరతర వాళ్ళ గురించి మాట్లాడుతున్న సందర్భంలో నీ ఆస్తులను మొత్తం ఏవైతే లోపాలతో ఉన్నటువంటి మేనిఫెస్టో అంటే మాట్లాడుతున్నటువంటి చాకలైలమ్మ విగ్రహం, తర్వాత చాకలైలమ్మ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ పేరు పెట్టింది కదా, గత ప్రభుత్వంలో మీరు పెట్టలేదు. ఇప్పుడు మేము ఈ మీ శంకారావం అంటే రేపు మార్చి 8న జాగృతి చేసేటువంటి శంకారావం తరపున బీసీ మహిళలు కాదు కదా, బహుజన మహిళలు ఎవరు హాజరు గారు. ఎందుకంటే మీ దాంట్లో మీ సంస్థలల్లో మంది అసలు వెలుమలే మెజారిటీ 50% దాకా ఉన్నటువంటి సందర్భం. ఇప్పటి మార్చి 8 శంకారావం అనేది ఆమె రాజకీయ ప్రాపగండ కోసమే. ఇప్పుడు వరంగల్లో ఏర్పాటు చేయబోయేటటువంటి ఎయిర్పోర్టుకు ఆమె రుద్రమదేవి పేరు పెట్టాలని చెప్పేసి దానికోసం కృషి చేస్తా అని చెప్పేసి అంటున్నారు. మరి వరంగల్ ఎయిర్పోర్టుకు రుద్రమదేవి పేరు పెట్టే విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఆమె ఎవరు వరంగల్ ఎయిర్పోర్టుకు పేరు పెట్టడానికి? ఆమెకు ఏం హక్కులు ఉన్నాయి? ఆమె ప్రాతినిధ్యంగా అదేంది రుద్రమాదేవిని తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా సరైనది అసలు కానే కాదు. అక్కడ సమ్మక్క సారలక్కల విజయగాథలు ఉన్నాయి, వీరగాథలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ పేర్లు రావాలి కానీ మళ్ళీ రాజరిక వ్యవస్థలో నుంచి అట్లాంటి వాళ్ళు రావద్దని అదేంది ప్రజల వైపు ప్రజల కోసం పోరాడినటువంటి ఆరాధ్యులు అయినటువంటి వాళ్ళ పేర్లు సమ్మక్క సారలమ్మల పేర్లు రావాలని పేర్లు పెట్టాలని కోరుకుంటున్నాం. ఆమె ఈ వ్యాఖ్యను ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమ అనే ఓ ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాం. మరి ఇంకా అంటే మీరు సమ్మక్క సారక్కది పెట్టాలని అంటున్నారా? ఇప్పుడు
ఎవరైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళకు కూడా అది బీఆర్ఎస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా అన్న క్లారిటీ ఉన్నట్టుగా ప్రజలకైతే కనిపిస్తలేదు. ఇంతకు బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? ఆ తర్వాత సోషల్ మీడియా వ్యాప్తంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్లకి సంబంధించి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇదైతే ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి కల్వకుట్ల కుటుంబం నడిపిస్తున్నటువంటి మీడియా. అదే దాంట్లో ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకి టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ అనే క్లారిటీ ఇప్పటివరకు లేదు. ఒకవేళ టీఆర్ఎస్ కాకపోయి ఉంటే తెలంగాణ ఆత్మగౌరవానికి వాళ్ళు వ్యతిరేకంగా మారినట్టే. తర్వాత ఢిల్లీలో పోయి బీఆర్ఎస్ భవనాన్ని ఒకటి కట్టిర్రు, ఇంకా వేరే రాష్ట్రాలలో కట్టిర్రు. తర్వాత ఇక్కడ సోషల్ మీడియా కూడా ఆమె నిన్నను మనను ఒక ప్రకటన నేను ఒక చోట మాట్లాడుతుంటే విన్నాను. ఏమని అంటే పింక్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం, పింక్ బుక్ ఒకటి రాస్తున్నాం. ఆ పింక్ బుక్లో అదేంది ఈ సోషల్ మీడియాలో అంటున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్న వాళ్ళ గురించి అని అన్నారు. ఓట్లు ఒక 30% 35% ఓట్లు పోల్ అయ్యి ఉంటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం. అయితే మీకు ఓట్లైన వాళ్ళందరూ తర్వాత స్వేచ్ఛాయుతంగా మాట్లాడిన వాళ్ళందరికీ మీరు వ్యతిరేకమా? మీ సంగతి చూస్తాం, మీ అంతు తేలుస్తాం, మేమైతే అధికారంలోకి రానియండి అని మాట్లాడేటువంటి అనుచిత వ్యాఖ్యలను మనం వాటిని వేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది అణచివేత అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ అంతు చూస్తాం, మీ సంగతి చెప్తాం అని మేము ఒక పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం అంటే మొత్తం 100% మీ అభిప్రాయాలతో ఏకీభవించవలసినటువంటి అవసరం లేదు. నాలాంటి వాళ్ళకి దొరల పాలన అంటే నచ్చదు. ఈరోజు ధర్నా చౌక్ దగ్గర బీసీ మహిళల తరపున ఏదో కార్యక్రమం తీసుకున్నప్పుడు నీ పక్కన మహిళలు ఎంతమంది ఉన్నారు? అసలు బీసీ మహిళలు ఉన్నారా? రచయితలు ఉన్నారా? ఉద్యమకారులు ఉన్నారా? అసలు ఎవరు లేరు. ఏమైనా నీ సొమ్ముకు, నువ్వు సంపాదించిన సొమ్ముకు కొంతమందిని అట్లా అది కిరాయి వాళ్ళని అపాయింట్ చేసుకున్నావు. దాంతోపాటు మీకు వాళ్ళ స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడుతున్నాం అనేది మాకు పూర్తిగా ప్రజలు చూస్తున్నారు. మాలాంటి వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంత స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నటువంటి మా దానివి. నీకు సాంస్కృతిక నేపథ్యంగా ఏం జీవితాలే లేని వాళ్ళు కదా మీరు. 1% అదేందో 5-10 కిలోల బియ్యం వండితే మీ జాతులకు మొత్తం సరిపోయేటువంటి మీరు, మీ కుటుంబము, వీళ్ళంతా మా పైన, బీసీ మహిళల పైన, తర్వాత నా ఎస్సీ ఎస్టీ మహిళల పైన, తర్వాత సంచార జాతుల మహిళలపైన, తర్వాత ఆదివాసీ గోండులపైన మీ పెత్తనాలు మీరు చేస్తూ ఉంటే మేము సహించేది లేదు. ఈ సహింపుకు మీరు వారసత్వంగా ఏమనుకుంటున్నారంటే రాణి రుద్రమ అని అంటున్నారు. మాకు రాణి రుద్రమల అవసరం లేదు. మాకు కావాల్సింది సమ్మక్కల సారక్కల ఉద్యమ నేపథ్యం. మేము ఆ విధంగానే తెలంగాణలో మరో పోరాటాన్ని ఏర్పరచుకుంటాం. మీ తర్వాతి కార్యాచరణ ఏంటి? బీసీల రాజకీయ రిజర్వేషన్ కోసం కానీ, బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ తప్పకుండా తర్వాత కాదు, బతుకున్నంత కాలం అదేంది బొందిల జీవున్నంత వరకు బీసీ మహిళల తరపున, తర్వాత అట్టడుగు మహిళల తరపున, ఆదివాసీ మహిళల దాకా మా పోరాటం తప్పకుండా ఉంటుంది. తర్వాత ఇవాళ స్థానిక సంస్థలలో మీరు 34% ఉన్నది 18% కుదించింది మీరే. ఇవాళ మీ పార్టీలో మీరు ఎంతమందిని అనౌన్స్ చేస్తారో చెప్పకుండా, మీ పార్టీ నుంచి ఎంతమంది స్థానిక సంస్థలలో వాళ్ళది రిపోర్ట్ చెప్పకుండా మాట్లాడడాన్ని కూడా మేము ఇది బీసీ కోణంలోనే చూస్తాం. అందులో మహిళల్ని కూడా మీరు అనౌన్స్ చేయండి. ముందు మీ పార్టీ నుంచి నువ్వు మహిళగా నువ్వు అనౌన్స్ చేయండి. ఈరోజు తెలంగాణ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు మాత్రమే కాదు, మొత్తం ఇక్కడ కూడా మా జనాభా ఆమాషా ప్రకారం మేము కూడా 80-90% ఉన్న మా మహిళలకు నువ్వెంత మాత్రం ప్రతినిధివి కాలేవు. కాకపోతే స్క్రిప్ట్ రాస్తే మాట్లాడుతున్న దానివి. నీకు అదేంది ప్రజల మీద పడి దోసుకొని లిక్కర్ దందాలు చేసి దాచుకున్న ధనంతో మా ప్రజల మీదనే మా చెమటనే మా కష్టాన్ని, రెక్కల కష్టాన్ని దోచుకొని నువ్వు ఇవాళ కొద్ది రోజులు సుఖపడతావేమో, కొద్ది రోజులు నీ చుట్టూ కొంత ఉంటుందేమో. నువ్వు నీ యావదాస్తిని నువ్వు వాళ్ళ అపార్ట్మెంట్లో 10,000కు రెంట్కున్న మీరు ఇవాళ 3,000 కోట్లకు వచ్చారు కదా. ఈరోజు ₹1 లేకుండా అంత అదేంది సర్కారుకు రాసియండి. రాసిచ్చిన తర్వాత మాలాగా మీరు రోడ్డు మీదకి వచ్చి రూపాయి లేకుండా ఉద్యమానికి కలిసి నడుద్దాం రండి మీకు అనే సవాళ్ళు విసురుతున్నా. థ్యాంక్ యూ దాసోజు లలిత గారు.